నమస్తే అండి. ఎగ్ తోటి ఒక డిఫరెంట్ కర్రీ తయారు చేసి చూపించబోతున్నాను. గ్రేవీ ఐటమ్ అనమాట. మంచిగా బోన్లెస్ ఫిష్ తిన్నంత టేస్టీగా ఉంటుంది. ఒకసారి ప్రొసీజర్ అంతా చూపిస్తాను. స్టవ్ మీద నీళ్లు పెట్టానండి. నీళ్లు బాయిల్ అయిన తర్వాత టమాటాలు వేస్తాను. నీళ్లు బబుల్స్ వచ్చిందాక దాంట్లో ఉంచేయాలి టమాటాలు. అలా బబుల్స్ వచ్చేటప్పుడు స్టవ్ కట్టేసి మూత పెట్టి పక్కన ఉంచేసేయాలండి. ఎక్కువసేపు ఉడికితే ఇక్కడే ఉడికిపోద్ది మొత్తం అంతా. స్టవ్ కట్టేసి పొడి మసాలా తయారు చేయటం చూపిస్తాను ఇప్పుడు. ధనియాలు, ఆవాలు 3 స్పూన్లు ధనియాలకి 1 స్పూన్ ఆవాలండి. ఇప్పుడు ఇంకొక మసాలా తయారు చేసుకుందాము. దానికోసము పెరుగు, వెల్లిపాయలు, అల్లం కొద్దిగా తీసుకున్నాను. ఉల్లిపాయలు కూడా అంతా కలిపి గ్రైండ్. ఇలా వచ్చింది గ్రైండ్ చేశాక ఇప్పుడు స్టవ్ మీద బండి పెట్టి దాంట్లో ఆయిల్ వేసాను. దాంట్లో ఇది ఇందాక టమాటాలు వేడి నీళ్ళు వేసాను కదా, అది కూడా తొక్కు తీసేసి అది ప్యూరీలాగా చేసుకుంటాను. ఇలా పైన స్కిన్ అంతా తీసేసి టమాటాలకి అప్పుడు మిక్సీలో వేసుకోవాలండి. వేడి నీళ్ళల్లో వేసాం కదా, ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇదిగోండి గ్రైండ్ చేస్తే ఇలా వచ్చింది. ఇప్పుడు దీనిలో యాడ్ చేస్తాను. ఇది బాగా ఉడకనిచ్చేసి దీని కూడా కరివేపాకు, ఇందాక గ్రైండ్ చేసి ఉంచుకున్నాను కదా మసాలా, అది కూడా వేస్తున్నాను. ఇలా మసాలాలన్నీ కలిసిన తర్వాత దీన్ని సిమ్లో పెట్టి వేరే స్టవ్ మీదకి మార్చి దీని మీద ఎగ్ తోటి ఇప్పుడు దీంట్లోకి కోఫ్తాలు రెడీ చేస్తాను అన్నమాట. మూత పెట్టి సిమ్లో ఉంచాను. ఒక బౌల్లో ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి ఉంచాను. దానికి ఉప్పు, కారము, ఒక స్పూను శనగపిండి, కరెక్ట్గా ఈ ఉల్లిపాయలు కోట్ అయ్యేటట్టు, ఇంకా ఎక్స్ట్రా వద్దు. రెండు ఎగ్గులు దీనిలో వేసి బీట్ చేసేసి ఇప్పుడు ఇవన్నీ వేగిపోయినాయండి. ఇంక స్టవ్ కట్టేసి దానిలో యాడ్ చేస్తాను అనమాట. ఇవన్నీ మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటేనే లోపలంతా ఉడుకుద్ది అనమాట. అట్లా ఇది ఉడికిపోయిందండి. దీంట్లో అన్నీ సరిపడా మసాలాలన్నీ వేసాం కదా, ఉప్పు, కారము, మసాలాలన్నీ.
అలా తిప్పేసి స్టవ్ కట్టేయటమేనండి. ఇంకా దీన్ని అసలు ఎక్కువసేపు ఉడకనివ్వద్దు దీనిలో. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.